హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, హెల్తీ టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటానని. సో ఇది నా ఓన్ సజెషన్స్ అయితే కావండి. మా అమ్మాయి ఎంఎస్సి న్యూట్రిషనిస్ట్, తను నాకు సజెస్ట్ చేసింది. సో అది నేను యూస్ చేసి చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ యాక్టివ్గా కూడా ఉన్నాను. లాస్ట్ ఇయర్ నుంచి నేను తను చెప్పిన డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నాను. సో నా వంతు నేను హెల్ప్ఫుల్గా అయ్యాను. సో నా వంతు నేను కూడా మీకు కొంచెం ఏదో ఒక రకంగా మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేది రెయినీ సీజన్ అండి. రెయినీ సీజన్లో మనం అందరం జాయ్ఫుల్గా ఉండాలనుకుంటాం. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా జాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో కానీ మన హెల్త్ అనేది మనకు సపోర్ట్ చేయదు. మన ఈ రెయినీ సీజన్ చాలా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. రెయినీ సీజన్లో చాలామందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనము ఇమ్యూనిటీ పవర్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, ఏ పదార్థాలు వాడితే మనము ఇమ్యూనిటీ పవర్ని మనం గెయిన్ చేసుకోగలము, ఈ కామన్ కోల్డ్, స్టమక్ ఫ్లూ, ఈ ఇన్ఫెక్షన్, ఈ న్యూమోనియా నుంచి ఎలా మనం బయటపడతామో ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ కనుక మనం డైలీ రొటీన్ చేసుకుంటే కనుక మనకి చాలా బెనిఫిట్స్ అండ్ ప్రొటెక్ట్గా ఉంటుందండి. ఈ సెవరల్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానివల్ల మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక మనకి జాగ్రత్తగా ఉంటామో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ అండి. సో ఇది ముందుగా మనం తీసుకున్న ఐటెం వచ్చేసి బనానా. దీంట్లో B6 వైటమిన్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ 1 బనానా తీసుకుంటే కనుక మనం ఒక మిల్క్తో పాటు బనానా తీసుకుంటే కనుక మనం చాలా ఇమ్యూనిటీని గెయిన్ చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి మోషన్ ఫ్రీ అనేది ఉంటుంది. డైజెస్ట్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది. చాలా హెల్తీగా కూడా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి తులసి లీవ్స్ అండి. ఇవి కూడా మనము డైలీ 1 లీవ్ కనుక డైరెక్ట్గా కూడా కడుక్కొని తినొచ్చు. చాలా హెల్త్కి మంచిది. అలాగే ఒకవేళ డైరెక్ట్గా తీసుకొని వాళ్ళు ఉంటే వాటర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసుకొని కూడా ఆ వాటర్ మనం తాగొచ్చు. ఇలా మనం ఏదో రకంగా ఈ తులసి ఆకుని కనుక తీసుకున్నాము అంటే కనుక మనకు లోపల ఉండే ఇన్ఫెక్షన్స్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డిసీజెస్ ఉన్నా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఇది నేను చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో చూస్తూ ఉంటాము డైలీ, అయినా కానీ మనం అది యూజ్ చేయము. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు డైలీ ఒక ఆకు తింటే కనుక మీకే తెలుస్తుంది. ఈ బెల్లం అనేది కూడా మనము డైలీ మన డైట్లో తీసుకున్నట్టయితే కనుక మనకు ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి. ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుందండి. అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంటే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మిగతాది పార్ట్ 2లో చూసేద్దాం. లెట్స్ గో.